వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. ఈ మధ్యకాలంలో దాదాపుగా 20 రోజుల నుంచి వినిపించేది ఒకే ఒక్క పేరు, ధర్మస్థల. ఇంతకీ ధర్మస్థల విషయం ఏమిటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, దాదాపుగా 450కి పైగా అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నపిల్లలని లేకుండా చాలామంది మిస్ అవుతున్నారు. చాలామంది లైంగికంగా దాడికి గురవుతున్నారు. ఇంతకీ ధర్మస్థలి అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటే, అక్కడున్న పుణ్యక్షేత్రం శివుడి ఆలయం. మరి శివుడి ఆలయం దగ్గర ఇన్ని శవాలు ఎక్కడివి? అసలు ఎలా చనిపోతున్నారు? అసలు దీని వెనుక ఏం జరుగుతుంది అన్నప్పుడు దాదాపుగా ఒకప్పుడు దేశమంతా సంచలనమైన ఒక వార్త, ఆ అమ్మాయిని చంపిన తీరును చూసినప్పుడు ఇప్పటికీ మన ఒళ్ళంతా గుగులు పుట్టిస్తుంది. ఇంతకీ తర్వాత ఇంకో అమ్మాయి జరిగిన విషయం కూడా అలాగే ఉంటుంది. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇప్పటిదాకా అక్కడ ఇచ్చిన పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా పోలీసు వాళ్ళు తీసుకోకపోవడం, ఇప్పటిదాకా ఆ పోలీసుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం, ఈ ధర్మస్థల వెనకాల ఎవరున్నారు? ఆ పెద్ద తలకాయలు ఎవరు? ఇన్ని రోజులు ఇలా ఉండగా సడన్గా ఇప్పుడు ఒక విజిల్ బ్లోయర్ వచ్చాడు. అన్ని సాక్ష్యాలు నాకు తెలుసు, నేనే ఆ శవాలను కాల్చానంటున్నాడు. ఆ సాక్ష్యాలకు ఆధారాలు కూడా తీసుకొచ్చానంటున్నాడు. ఆయన వస్తూనే ఆయన ఇంత గతంలో పాతిపెట్టిన పుర్రెను, ఎముకల్ని బ్యాగ్లో వేసుకొని వచ్చాడు. ఆ తవ్విన ఫోటోజును కూడా తీసుకొచ్చాడు. వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు కూడా రాసి అక్కడ పిటిషన్లు ఇచ్చాడు. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది ధర్మస్థలి? ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఆ గతంలో జరిగిన విషయాలు ఏమిటి? ఆ వ్యక్తి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు అక్కడ? ఇంతకీ ఎన్ని శవాలను కాల్చాడు? అసలు పారిపోవడానికి కారణం ఏమిటి? ఒకసారి అతను చెప్పిన విషయాల్ని మనం చూద్దాం. చాలా బాధతో, అపరాధ భావంతో నేను ఈ ఫిర్యాదు చేస్తున్నాను. అనేక శవాలను పూడ్చిపెట్టిన విషయం, అలా చెయ్యకపోతే బెదిరింపులు, దెబ్బలు తినడాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అనేక మంది ఆడవాళ్ళను, బాలికలను రేపు మరియు మర్డర్లు, మగవారిని మర్డర్లు చేసిన వారిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాను. 11 ఏళ్ల క్రితం నేను నా కుటుంబంతో పాటు రాత్రికి రాత్రే ధర్మస్థల వదిలి వెళ్ళిపోయాను. పక్క రాష్ట్రంలో దాక్కున్న మేము, దూరంగా ఉన్న నన్ను, నా కుటుంబాన్ని ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు అనే భయం నన్ను వెంటాడుతూనే ఉంది. నేను తక్కువ కులంలో పుట్టినాను. 1995 నుండి 2014 డిసెంబర్ వరకు నేను ధర్మస్థల దేవాలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాను. నేత్రావతి నది దగ్గర శుభ్రం చేసే విధులను చేయాలనే నా ఉద్యోగం క్రమంగా భయంకరమైన నేరాల సాక్ష్యాలు దాచే పనిగా మారిపోయింది. నేను విధుల్లో చేరిన కొత్తల్లో అక్కడ శవాలు కనిపించేవి. మొదట్లో అవన్నీ ఆత్మహత్య చేసుకున్నవో లేక నదిలో మునిగిపోయిన వారివో అనుకునేవాడిని. వాటిలో చాలా వరకు ఆడవారివే ఉండేవి. ఆడవారి శరీరాల బట్టలు లేకుండా, అండర్వేర్ లేకుండా ఉండేవి. లైంగిక దాడికి జరిగినట్లు, హింస జరిగినట్లు కొన్ని శవాలపైన గుర్తులు ఉండేవి. 1998లో ఈ శవాల గురించి పోలీసులకు చెప్పడం బదులు వాటిని రహస్యంగా పూడ్చమని మా సూపర్వైజర్లు చెప్పారు. వెంటనే నేను ఒప్పుకోకుండా పోలీసులకు చెబుదామనుకున్నప్పుడు వారు నన్ను తీవ్రంగా కొట్టారు. వాళ్ళు చాలా కోపంగా బెదిరించారు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తామన్నారు. మిగతా శవాలలానే నిన్ను కూడా పూర్తి చేస్తామన్నారు. నీతో పాటు మొత్తం కుటుంబాన్ని కూడా చంపేస్తామన్నారు. వాళ్ళ మాటలు వినకపోయినా, ఎవరికైనా చెప్పినా అంతకు ముందు ఆ పని చేసిన వాడు ఇక చెయ్యను అనగానే మాయమైపోయారు అన్నారు. వారిది ఒకటే మాట, వాళ్ళ మాట వినాలి లేదా కుటుంబంతో సహా ముక్కలుగా చావాలి. మా సూపర్వైజర్లు శవాలు ఉన్న చోటుకు పిలిపించేవారు. ఎక్కువగా ఆడవారు, బాలికలవే ఉండేవి. అండర్వేర్ లేకుండా ఉండేవి. చినిగిన బట్టలు, ప్రైవేట్ భాగాలపైన గాయాలు చేసే అది పాశవికమైన లైంగిక దాడిగా తెలుస్తుంది. కొన్ని భాగాలపైన యాసిడ్ కాల్చిన గాయాలుండేటివి. 2010లో జరిగిన ఒక ఘటన నన్ను బాగా కలిచివేసింది. పెట్రోల్ బంకుకు 500 మీటర్ల దూరంలో ఒక చోటకు నన్ను సూపర్వైజర్లు పంపారు. బహుశా 12 నుంచి 15 ఏళ్ల వయసున్న టీనేజ్ అమ్మాయి శవం కనిపించింది. ఆమె స్కూల్ యూనిఫామ్, చొక్కా వేసుకొని ఉంది. అండర్వైర్ స్కర్ట్ లేవు. లైంగిక దాడికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కనిపించాయి.
ఆమె మెడపై గాయాలున్నాయి. ఆమెను స్కూల్ బ్యాగుతో సహా పూడ్చిపెట్టమని గొయ్యి తవ్వమని చెప్పారు. ఇప్పటికీ ఆ దృశ్యం చెక్కు చెదరకుండా నా కళ్ళ ముందే తిరుగుతుంది. మరో మర్చిపోలేని సంగతి ఏమిటంటే 20 ఏళ్ళ అమ్మాయి శవం. ఆమె ముఖం యాసిడ్తో కాల్చారు. శవాన్ని న్యూస్ పేపర్లో చుట్టారు. ఆమెను పూడ్చకుండా ఆమె చెప్పులు ఇతర వస్తువులు తీసుకొని తగలబెట్టేయాలని సూపర్వైజర్లు చెప్పారు. అంతేకాదు, ధర్మస్థలకు వచ్చే మగవారు అంటే పేదలను వ్యవస్థీకృతంగా హత్య చేసిన ఉదాంతరాలు నాకు తెలుసు. వారిని చంపే విధానం చాలా క్రూరంగా ఉండేది. వారిని గదిలో కుర్చీకి కట్టేస్తారు. వెనుక నుంచి ముఖానికి టవల్ కప్పి ఊపిరాడకుండా చేసేవారు. అలా చంపేవారు కూడా. ఆ హత్యలు నాకు సమక్షంలోనే జరిగాయి. అడవిలో దూరంగా వాటిని పూడ్చాలని చెప్పారు. నేను అక్కడ ఉద్యోగం చేసినంత కాలం ఆ ఊరిలో అనేక చోట్ల శవాలను పూడ్చాను. కొన్ని సందర్భాలలో శవాలను కాల్చాలని చెప్తే ఏ ఆధారం లేకుండా డీజిల్తో శవాలను కాల్చేవాడిని. 100కు పైగా శవాలను ఇలానే చేశాను. 2014 నాటికి ఈ మానసిక వేదను నేను తట్టుకోలేకపోయేవాడిని. ఈ సూపర్వైజర్లకు చెందిన మనిషి మా కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు. నాకు అర్థమైంది. ఇక నేను తప్పించుకొని పారిపోవాలని అనుకున్నాను. లేకపోతే ఇది ఇలాగే అంతమవుతుందన్న భయం అంతకంతకు పెరిగిపోయింది. 2014 డిసెంబర్లో కుటుంబంతో సహా ధర్మస్థలి నుంచి పారిపోయాను. ఎటు వెళ్ళానో ఎవరికి చెప్పలేదు. అక్కడి నుంచి పక్క రాష్ట్రాలలో అనేక చోట్ల మకం మారుస్తూ రహస్యంగా భయంగా బతికాను. అంతేకాదు, ఇప్పటికీ ఆ మానసిక శోభ అపరాధ భావంతో బతుకుతున్నాను. ఇకపైన మౌనంగా ఉండడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ రేపు మర్డర్లకు కారణమైన వారు ఎవరో అందరికీ తెలియాలని నేను నిర్ణయించుకున్నాను. నా ప్రాణాలకు అపాయం ఉన్నప్పటికీ మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. నేను ఈ మధ్య రహస్యంగా ధర్మస్థలిలో శవాన్ని పూడ్చిన ఒక చోటకు వెళ్ళాను. అక్కడ కప్పిపెట్టిన శవంలో మిగిలిన భాగాలను బయటకు తీశాను. ఈ వివరాలు విచారణ అధికారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా బయటకు తీసిన వాటి ఫోటోలు కూడా ఈ ఫిర్యాదుకు జత చేశాను. నేను శవాన్ని ఎక్కడ కప్పిపెట్టానో ఆ స్థలాన్ని విచారణ అధికారికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసుల సమక్షంలో వాటిని త్రవ్వి తీయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరిపై ఆరోపణలు చేస్తున్నానో వారంతా ధర్మస్థలాలలో పెద్దవాళ్ళు, ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా నన్ను చంపేస్తామని బెదిరించి హింసకు పాల్పడి ఈ పని నాతో చేయించారు. అయితే నేను నా వ్యక్తుల పేర్లు ఇందులో చెప్పడానికి సిద్ధంగా లేను. నేను చెప్పాలనుకున్న పేర్లలో కొందరు చాలా శక్తివంతులు, పలుకుబడి ఉన్నవారు. తమను వ్యతిరేకించే వారిని వారు చంపేస్తారు. సాక్షుల పరిగణ చట్టం 2018 ప్రకారం నాకు, నా కుటుంబానికి పూర్తి బాధ్యత కల్పించిన తర్వాతే నేను వారి పేర్లను చెప్తాను. అప్పుడు వారి పూర్తి వివరాలు, అందరికీ పేర్లు, వాళ్ళ పాత్ర ఏమిటి అనేవి కూడా చెప్తాను. ఒకవేళ నేను తప్పుడు సమాచారం చెప్తే ఏమవుతుందన్న పరిణామాలు అన్నీ తెలిసే ఈ పూర్తి అవగాహనతో ఈ ఫిర్యాదు చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు అన్ని స్పష్టంగా చెప్తున్నాను. అవసరమైతే నా పైన పాలిగ్రాఫ్ పరీక్ష చేసుకోమని నిర్ధారించే ఇంకేదైనా పరీక్ష చేసుకోమని చెప్తున్నాను. నేను మరో విషయం చెప్తున్నాను ఏంటంటే, నేను కాల్చిన పూడ్చిన శవాలన్నిటినీ వారి సాంప్రదాయ అంత్యక్రియలకు నోచుకోలేదు. తవ్వి తీయబోయే శవాలకు ఆయా పద్ధతుల ప్రకారం అంత్యక్రియలు జరిగితే నాలో కాస్తైన అపరాధ భావం కొంతైనా తగ్గుతుంది. వాళ్ళ బాధిత ఆత్మలకు శాంతి కలుగుతుంది. కాబట్టి చట్ట ప్రకారం నేను కప్పిపెట్టిన 100 శవాలు వెలికి తీయడానికి అనుమతి కోరుతున్నాను. ఈ ఫిర్యాదును చాలా తీవ్రమైనదిగా గుర్తించి విచారణ జరిపి హేయమైన నేరాలు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టి చనిపోయిన అసంఖ్య బాధితులకు ఆఖరి చూపులతో కూడా గౌరవానికి నోచుకొని బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఆ పేరు, సమాచారం దాచిపెడతారని కోరుతున్నాను. ఒకవేళ నేను ఆ పేర్లు చెప్పకుండా మాయమైపోయినా లేక నన్ను మర్డర్ చేసినా నాకు తెలిసిన నేరస్తుల పేర్లు, వారి పాత్రలు ఈ ఫిర్యాదులో రాసి దాని కొనసాగింపు అంతా కూడా నేను వివరంగా రాసి సంతకం పెట్టి ఫిర్యాదు కాపీ సుప్రీంకోర్టు న్యాయవాది కేవి ధనుంజయ్ గారికి అందించాను. కేవి ధనుంజయ్ అంటే ఇప్పుడు ఈయన ఈ ఫిర్యాదుదారుడి కేసు టేకప్ చేస్తున్న వ్యక్తి అనమాట. చూసారు కదా, ఎంత పాశవికంగా, ఎంత దారుణంగా ఎన్ని ఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎంతమందిని వాళ్ళు అమ్మాయిలను, చిన్న చిన్న బాలికలను
అక్కడ మగవారిని అందరిని చంపేస్తున్నారు. ఇప్పటిదాకా ధర్మస్థలిలో బిచ్చగాళ్ళు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ బిచ్చవాళ్ళను కూడా దారుణంగా కొట్టి చంపి బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంకో విషయం ఏమిటంటే ఈరోజే ఆ శవాలన్నింటిని తువ్వడానికి వెలికి తీయడానికి ఈరోజు నుంచే స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ ఇప్పటికీ శవాలను తవ్వుతూనే ఉన్నారు. మిగతా విషయాలు ఎలా ఉండబోతున్నాయి, నిజానికి ఆ శవాలు ఉన్నాయా లేవా, ఆ శవాలు అక్కడ జరిగిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అనే విషయాన్ని చూద్దాం. ఇప్పటి వరకు ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పిందంత నిజమేనా కాదా, లేకపోతే దీని వెనకాల పెద్ద తలకాయలు ఎవరు, వాళ్ళకి నిజంగా శిక్ష పడుతుందా, బాధితులకు న్యాయం జరుగుతుందా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి డెమోక్రసీ మీడియా.